నమస్తే. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దొమ్మలపాటి రమేష్ గారు ఈరోజు మన లీడర్. పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుల్లో ఒకరిగా రమేష్ గారికి మంచి పేరుంది. సో ప్రచారం ఎలా జరుగుతుందో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉంటారు, పార్టీలో ఏది చెప్తే అదే చేస్తానంటారు. సో ఏంటి టీడీపీలో మీ జర్నీ ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో పార్టీకి అనుగుణంగా వాళ్ళు ఎదుగుతారో ఉన్నత స్థాయికి అనేదానికి నేనే నిదర్శనం. ఒక వార్డు యువత ప్రెసిడెంట్గా జర్నీ ప్రారంభమై 2004లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి వేవ్లో కూడా మదనపల్లి నియోజకవర్గంలో 5,850 ఓట్లతో గెలవడం జరిగింది. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా టికెట్ ఇవ్వనప్పుడు కూడా పార్టీకే విధేయతగా పనిచేసినాం. ఆ విధేయత పరవేశానమే ఈరోజు 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఇప్పుడు అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు పోతున్నాను. 2004లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు మీరు. అయితే మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ టైంలో ఎంతవరకు అభివృద్ధి చేయగలిగారు మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా? ఆ రోజు పరిమితమైనటువంటి ఫండ్స్ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మదనపల్లి అంటే ప్రత్యేక అభిమానం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఆనాటి రాజ్యసభ సభ్యుల నుంచి కూడా ఫండ్స్ తీయించి నాకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఫండ్స్ తీయించి నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు సహకరించినారు. కాన్స్టిట్యున్సీ ఫండ్స్ 50 లక్షలు ఉండింది సంవత్సరము. ఆ 2.5 కోట్ల రూపాయల డబ్బులతో మాకు విపరీతమైనటువంటి నీటి ఎద్దడి ఉంది మదనపల్లి. ఆ నీటి ఎద్దడికి అనుగుణంగా వేసవిలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడంతా కూడా ఈ 4.5 కోట్ల రూపాయల ఫండ్స్తోనే ఆనాడు చేయడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా రోడ్లు నా చొరవతో మాలేపాడు దొనబయలు అని చెప్పి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రోడ్ లేదు. ఆనాటి అధికారులు సబ్ కలెక్టరు డివైఎస్పీ వీళ్ళందరినీ తీసుకొని పోయి లోకల్ నాయకుల చొరవతో ఆ రోడ్డును పూర్తి స్థాయి రోడ్డుగా వేయడం జరిగింది. అలాగే ఎగవదొన్న బయలు అని చెప్పి చీకిలిపల్లి ఎగవదొన్న బయలు అని చెప్పి ఒక ప్రాంతం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కరెంటు లేదు. ఆ కరెంటును ఆ రోజు 1,70,00,000 రూపాయలతో ఆ రోజు వేయడం జరిగింది. అలాగే రామరెడ్డి గారిపల్లి, పొండూటిపాలెం, కోళ్ళబయలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకుండా వేరే దారి వివాదం ఉన్నది. ఆ దారి వివాదాన్ని పరిష్కరించి నేనే అక్కడ కూర్చొని ఆ రోజు కూడా తారు రోడ్డు వేయడం జరిగింది. ప్రశాంత్ నగర్ స్టేట్ బ్యాంక్ కాలనీ జస్ట్ ఒక 2 ఫర్లాంగ్స్ వేస్తే ఇప్పుడు కనెక్టివిటీ పెరిగింది. దాదాపు ఆ రోడ్డును 20,000 మంది ప్రతిరోజు వాడుకుంటాను. సో ఇక మదనపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే సార్, ఇక్కడ కరువు విలయతాండవం చేస్తుంది అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? అది ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? మా నియోజకవర్గం బయట నుంచి ఎక్కడ నీళ్ళు తీసుకురాలేదు. తాగునీరు కానీ సాగునీరు కానీ ఆశించిన స్థాయిలో లేవు తప్ప నీటి ఎద్దడి విపరీతంగా ఉన్నమాట వాస్తవమే. అప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుపోతే 94లో తీసుకుపోతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఫండ్స్ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత మదనపల్లి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఈ 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు మదనపల్లి 2,400 అడుగులు ఎత్తులో ఉంది శ్రీశైలం జలాశయం నుంచి. అయినా 56 లిఫ్ట్లు పెట్టి ఈరోజు మొన్ననే దాదాపు మాకు 2 నెలలు అయింది నీళ్లు అందరినీ వాటర్ వచ్చి మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు. ఈరోజు సాగునీరు ఆ విధంగా తీర్చుకున్నాం. ఇంకా తాగునీరు విషయానికి వస్తే గండికోట రిజర్వాయర్ నుంచి 2,600 కోట్లతో టెండర్ కూడా అయిపోయింది. మా పడమటి తాలూకాలకన్నిటికి కూడా చిత్తూరు జిల్లా 8 నియోజకవర్గాలు దీనివల్ల ప్రయోజనం పొందుతాయి. అది కూడా 1 సంవత్సరం లోపలనే పూర్తి చేసి మాకు తాగునీరు కూడా ఈరోజు నియోజకవర్గానికి ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మాకు తాగునీరు సాగునీరు ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. అయితే మదనపల్లి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది టమాటా పంట సాగు సార్. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎగుమతులు ఉంటాయి. పాకిస్తాన్ వరకు ఎగుమతులు ఉన్నాయంటే మామూలు విషయం కాదు. సో అలాంటి టమాటా ఎప్పుడైతే ధరలు కొంచెం తగ్గుతున్నాయో అప్పుడు రైతన్నలు చాలా నిరాశలో కూరుకుపోతున్నారు. మీరు చెప్పింది వాస్తవమేమ్మా. ఈరోజు మదనపల్లి అది ప్రపంచంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్. ఇక్కడ రైతులందరూ కూడా ఎక్కువ భాగం టమాటా వైపే ఆకర్షితులు, ఎక్కువ ఆ పంట వేస్తుంటారు. అనుకోని సందర్భాల్లో కొంచెం ధరలు లేనప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదాలు కూడా గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ధరలు కానీ ఏదైనా తగ్గినప్పుడు ప్రభుత్వమే కొన్ని రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్కు రుణమాఫీ లేకుండా ఉన్నా కానీ టమాటా రైతులకు 50,000 రూపాయలు ఏకమొత్తంలో రుణమాఫీ చేసినారు. అదేవిధంగా 1,50,000 వరకు కూడా రుణమాఫీ ఇచ్చి 4-5 విడతలు కూడా ఇంక వారంలో పడతాయి.
వాస్తవంగా మాకు ఇక్కడ టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకొని ఈసారి గవర్నమెంట్ వస్తే టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమను తీసుకొచ్చి మదనపల్లి ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పినారు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైవేట్గా అయినా మా ఫండ్స్తో అయినా కానీ మా సొంత నిధులతో కూడా టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమను మదనపల్లి ఏర్పాటు చేస్తాం. అయితే మదనపల్లి నియోజకవర్గంలో 10,000 నుంచి 20,000 వరకు కుటుంబాలు, చేనేత కుటుంబాలు ఉన్నాయట సార్. సో ఒక మెగా క్లస్టర్ వస్తే బాగుంటుంది. అలాగే మదనపల్లెలో తయారైన చీరలు వేరే చోటకి తీసుకెళ్ళి వాళ్ళ బ్రాండ్ పెట్టి అమ్ముకుంటున్నారు, ఇక్కడ నుంచే తీసుకెళ్ళి, ఇంక్లూడింగ్ చెన్నై కూడా తీసుకెళ్ళి. సో ఒక బ్రాండ్ నేమ్ కూడా ఉంటే బాగుంటుంది అని చాలా మంది కోరుకుంటున్నారు. సో ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తున్నారా? మదనపల్లి చేనేత పరిశ్రమ చాలా బాగుంది. ఇక్కడ మాకు మెయిన్ లోపం ఏమంటే మదనపల్లికి చేనేత దీనికి బ్రాండ్ లేకపోవడం. ఆ బ్రాండ్ తీసుకొచ్చే దిశగా కూడా మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దాదాపు 15-20 వేల కుటుంబాలు, ఈరోజు 10,000 కుటుంబాల పైనే ఈరోజు ఉన్నాయి. ఈ చేనేత దీంట్లో అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు కూడా ఉన్నారు కార్మికులుగా. ఈరోజు చేనేతకు బ్రాండ్ తీసుకొని రావడము, చేనేత ట్రైనింగ్ సెంటర్ కూడా మదనపల్లిలో ఏర్పాటు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు ధర్మవరం, చెన్నై ఇవన్నీ కూడా మదనపల్లి నుంచి తీసుకుపోయి ఈవెన్ కంచిలో ఈరోజు అమ్ముతా ఉండే చీరలన్నీ కూడా దాదాపు మదనపల్లిలో తయారైన చీరలే. ఈ బ్రాండ్ లేని దాని వల్ల మా చేనేత కార్మికులు కానీ ఓనర్లు కానీ నష్టపోతున్న మాట వాస్తవమే. చేనేతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటాం. గతంలో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ చేనేత కార్మికునికి 4,000 రూపాయలు ఒక మగ్గానికి, ఒక మూట బియ్యము, నిత్యావసర వస్తువులు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పాస్బుక్ కలిగిన ప్రతి చేనేత కార్మికునికి నెలకు 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్ళకే ఈరోజు ఫంక్షన్ కూడా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. ఆల్రెడీ ఒక క్లస్టర్ 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. త్వరలోనే ఇంకా మెగా క్లస్టర్ ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు సంబంధించి అన్ని విధాలు ఆదుకుంటాం. ల్యాండ్ ప్రాబ్లం ఉంది మదనపల్లిలో. ఆ ల్యాండ్ ప్రాబ్లం కూడా గవర్నమెంటే పర్చేజ్ చేసి వాళ్ళకు వర్క్ షెడ్ కమ్ హౌస్ ఒకే ప్లేస్లో చేనేత కార్మికులకి అందరికీ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈసారి ఎన్నికలు చాలా హాట్గా జరుగుతున్నాయి. దానికి త్రిముఖ పోటీ ఒక కారణం. జనసేన, వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అండ్ వైసీపీ నుంచి మైనార్టీకి టికెట్ ఇవ్వడం వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఎవరైతే మైనార్టీకి ఇచ్చినారో గతంలో అతని మీద ఎన్నో క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు అతని అఫిడవిట్లో కూడా క్రిమినల్ కేసు ఉంది. ఇతను మొదటి నుంచి కూడా నేర ప్రవృత్తిన్నాడు. రేపు ఇతనికి కానీ పొరపాటున అధికారం లేకొస్తే మరింత నేర ప్రవృత్తి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంక జనసేన విషయానికి వస్తే జనసేనది నామమాత్రం ప్రభావం. ఈరోజు మేము చెప్పేది ప్రజలు ఎక్కడైనా పోయి మీరు సర్వే చేయండి, 3 అభ్యర్థులు ఎవరు ది బెస్ట్ అనేది చెప్తారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు మీరు? మా మదనపల్లి చాలా ప్రశాంతమైనటువంటి ఊరు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక్క చిన్నటువంటి గలాట జరిగిన సంఘటనలు లేవు. ఈసారి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తొలి అంశం శాంతి భద్రతలు, రెండవ ప్రాధాన్యం సాగునీరు, మూడో ప్రాధాన్యం ఈరోజు మాకు టమాటో ప్రాసెసింగ్, రైతులకు సంబంధించి టమాటో ప్రాసెస్ పరిస్థితి, నాలుగో ప్రాధాన్యం యువత. ఈరోజు మా గతంలో తాగునీరు లేదు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు వచ్చేదానికి కొంత ఇబ్బంది అయినాయి. ఈరోజు మాకు సాగునీరు ఉంది, తాగునీరు వస్తుంది కాబట్టి ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ చేసేదానికి ప్రాధాన్యత ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ కూడా మదనపల్లిలో కనెక్టివిటీ, నేను మదనపల్లి ఎయిర్పోర్ట్ పెడతాను అని చెప్పి, మాకు మదనపల్లి నుంచి 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. గతంలో 100 సంవత్సరాలకు ముందే మా ఊర్లో డిగ్రీ కాలేజ్ ఉంది. త్వరలోనే ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పించే స్కిల్స్ కూడా ఇక్కడ డెవలప్ చేసి వారికి ఎక్కడ ప్లేస్మెంట్ ఉండాలో కూడా నిర్ణయించే విధంగా మా మదనపల్లిలోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాలని చెప్పి ఉచితంగా అనుకుంటున్నాం. ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాం. మదనపల్లికి సంబంధించి అభివృద్ధిలో ప్రజలు కోరుకున్నటువంటి ఏ చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని వాళ్ళకి సమర్థవంతమైన పాలన అందిస్తాం. కొత్త సంవత్సరం మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.